హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న విద్యార్థి ప్రజా సంఘాల నాయకులను హాస్టళ్లలోకి అనుమతించకుండా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్ మాట్లాడుతూ హైస్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే విద్యార్థి ప్రజా సంఘాలకు, జర్నలిస్టులకు అనుమతి లేకుండా చేయటం సరైంది కాదని అన్నారు. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్కి వసతులు, భోజనానికి సంబంధించిన మెస్ ఛార్జీలు పెంచకుండా, సిబ్బంది లేకుండా హాస్టల్స్ అన్నింటినీ నరకకోపాలుగా మారుస్తూ ఉన్నాయి. ఎన్నికల ముందేమో హాస్టల్స్ అన్నింటినీ మెరుగుపరుస్తాం, సాంఘిక సంక్షేమం మా అభివృద్ధి అని చెప్పి హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు మీడియా రాకూడదు, విద్యార్థి సంఘాలు రాకూడదు, ప్రజా సంఘాలు రాకూడదు అని చెప్పడం అంటే ఈ సమస్యలన్నింటినీ తొక్కిపెట్టాలని చూడడం తప్ప ఈ సమస్యలను పరిష్కారం చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ఈ సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలని, సంక్షేమ హాస్టల్స్, సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచాలని, అక్కడ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, రాజమండ్రి నగరం లాంటి అనేక పట్టణాల్లో విద్యార్థుల సంఖ్యకి హాస్టల్ ఏమాత్రం సరిపోవట్లేదు, అదనపుగా రెట్టింపు భవనాలను కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని లేని పక్షంలో ఆందోళనకు కూడా మేము సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రెస్ మీట్కి హాజరైన మీ అందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అన్డెమోక్రటిక్ జీవోని రిలీజ్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ ఎంట్రీస్ ఇంక్లూడింగ్ అన్రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్, మీడియా, సోషల్ మీడియా, పర్సనల్ అండ్ ఇండివిజువల్స్ వీళ్ళెవరూ కూడా హాస్టల్స్కి పర్మిషన్ లేకుండా, పై అధికారుల అనుమతులు లేకుండా వెళ్ళకూడదు అని ఒక దుర్మార్గమైన జీవోని ఇష్యూ చేశారు. ఇది చాలా అప్రజాస్వామికం. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో జరుగుతున్న ఇబ్బందులు, పిల్లలు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా మీ అందరూ కూడా తెలుసు. మీరు అనేక సందర్భాల్లో వాటిని వెలికితీసిన సందర్భం కూడా ఉంది. ఆఖరికి మీడియాని కూడా, సోషల్ మీడియా కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, వీళ్ళని ఎవరిని కూడా లోన్కి ఎంటర్ అవ్వకుండా ఒక కట్టుదిట్టమైన, అంటే నేరస్తులుగా చూసే జీవో. మనం పొరపాటున హాస్టల్ దగ్గరికి వెళ్తే వాళ్ళంతా కూడా స్కాన్ చేసి మన మీద రిపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ జీవో చాలా విద్యార్థుల యొక్క భవిష్యత్తును, అంటే ఏదన్నా సమస్య వస్తే ఆ హాస్టల్కి వెళ్ళి విషయాలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉండదు. ఇక మెయిట్రన్లు, వార్డెన్లు వీళ్ళే మోనార్క్గా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అదే. బెదిరింపులు ఉంటాయి. ఎవరో కూడా ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా కూడా బయట ఎవరికి చెప్పుకోవటానికి లేదు. ఈ రోజున రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కొద్దిగా ఒక పద్ధతిగా మంచిగా వెళ్తున్నాయంటే దానికి కారణం విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు. వాళ్ళు ఎప్పటికప్పుడే విజిలెంట్గా ఉండి సమస్య వస్తే వెళ్ళి అడగటం, సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అసలు వాస్తవం చెప్పాలంటే ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా ప్రజల యొక్క విజిలెంట్ మీదే నడవాలి. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకోవడానికి కాలేజీలు, స్కూల్స్కి వచ్చి హాస్టల్స్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళని చాలా వరకు ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో మేము గవర్నమెంట్ సొమ్ము ఇది, మేము ఏదో పెడుతున్నాం, మీరు తినాలి, మీరు ఏం అడగటానికి వీలేదు అనే ధోరణిలో ఉంటారు. కానీ పిల్లలకి విద్యా హక్కు చట్టం ప్రకారం అది హక్కు. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ కింద డౌన్ ట్రేడన్గా ఉన్న పిల్లలందరికీ కూడా సరైన ఆహారం అందించి వాళ్ళు చదువుకోవడానికి ఒక మంచి వాతావరణం కలిగజేసే కోసం సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని ఏర్పాటు చేశారు. అలాంటి హాస్టల్స్ మీద ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం అనేది సరైనది కాదు.
అందుకని ఈ జీవోని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము మా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో అందరినీ కూడా సమీకరించి దీని మీద ఈ జీవోని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకునేలాగా మేము ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు జువల్ రాంబాబు, కేవీపీఎస్ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను, అడ్వకేట్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వై భాస్కర్, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత చూస్తా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాస్టల్స్లోకి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియాకి ఎంట్రీ లేదు అని చెప్పేసి ఒక సర్క్యులర్ని ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సర్క్యులర్ పూర్తిగా చట్ట విరుద్ధమైన సర్క్యులర్. ఈరోజు హాస్టల్లో ఉన్న సమస్యల్ని విద్యార్థి సంఘాలు కానీ లేదా ప్రజా సంఘాలు కానీ మీడియా కానీ ఈరోజు కవరేజ్ చేసి హాస్టల్లో విద్యార్థులకు ఏ సమస్య లేకుండా పరిష్కారం చేసేందుకు ఈరోజు విద్యార్థి సంఘాలు కానీ మీడియా కానీ కవరేజ్ చేసి విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ పోరాడుతూ ఉన్నాయి. ఇలాంటి సర్క్యులర్ని ఈరోజు ఎలా లేదు హాస్టల్స్లో కానీ చెప్పే సర్క్యులర్ని తీసుకొచ్చి ఈరోజు చట్టవిరుద్ధంగా ఈరోజు ఈ సర్క్యులర్ ద్వారా ప్రజా సంఘాలు చట్టవిరుద్ధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజా సంఘాలుగా విమర్శిస్తూ ఉన్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజమండ్రి హాస్టల్స్లో ఈరోజు రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్స్లో ఇప్పటికే హాస్టల్ సీట్లు ఫిల్ అయిపోయిన పరిస్థితి. మహిళలు ఈరోజు హాస్టల్లో పరిమితి 100 అయినా సరే 3 హాస్టల్లో రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లో ఇంటర్ అడ్మిషన్ పూర్తి అయ్యేసరికి హాస్టల్ అడ్మిషన్లు పూర్తి అయిపోయాయి. కానీ ఇప్పుడు డిగ్రీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికి హాస్టల్ సీట్ ఏమని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి మార్కులన్నీ హాస్టల్లో సీట్స్ లేవు, హాస్టల్ సీట్లు పూర్తి అయిపోయాయని చెప్పేసి ఈరోజు హాస్టల్ వార్డెన్లు కానీ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ చెప్తా ఉన్నారు. ఈరోజు డిగ్రీ అడ్మిషన్ పూర్తి ఇంకా అవ్వకుండానే హాస్టల్ సీట్లు పూర్తి అయిపోతే ఎంతమంది విద్యార్థులు ఈరోజు హాస్టల్లో చేరదామన్నా హాస్టల్లో సీట్లు లేని పరిస్థితి, విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈరోజు రాజమండ్రిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతూ ఉంది. ఈరోజు అనేక హాస్టల్స్లో సరైన వాష్రూమ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ లేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్లో కనబడుతూ ఉంది. అదేవిధంగా హాస్టల్ మెస్ ఛార్జీలు రోజుకి 54 రూపాయలు. ఈరోజు ఒక రోజుకి 54 రూపాయలతో మెస్ ఛార్జీలు ఏ విధంగా విద్యార్థికి సరిపోతాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి సమస్యలను అడుగుతూ ప్రశ్నిస్తూ విద్యార్థులను కలుపుకొని మేము ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు ప్రజా సంఘాలను కానీ మీడియా మిత్రులను కానీ విద్యార్థి యువజన సంఘాలను కానీ హాస్టల్లోకి ఎంట్రీ లేదనడం సరైనది కాదు. ఇది ప్రజాస్వామ్యం విరుద్ధం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. సోమవారం నాడు ప్రతి జిల్లాలో విద్యార్థి యువజన ప్రజా సంఘాలు మీడియా మిత్రులతో కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తాము. అదేవిధంగా అధికారులకు కూడా వినతి పత్రాలు ఇస్తాము. తక్షణం ప్రభుత్వం స్పందించి సర్క్యులర్ని రద్దు చేయాలా, లేని పక్షాన కమిషనర్ని కమిషనరేట్ ముట్టడిస్తామని చెప్పేసి పిలుపునిస్తాము. ఈ సర్క్యులర్కి రద్దు చేయాలని చెప్పి మీడియా మిత్రులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుతాము. రద్దు చేసే వరకు పోరాడతారని చెప్పి